శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో పరమేశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వం దేవాలయాలలో ఎలా నిక్షిప్తమై ఏ విధంగా ప్రతిబింబిస్తుందో, ఆ శక్తి వల్ల మానవాళి ఏ విధంగా ఉద్ధరింపబడుతుందో తెలుసుకున్నాం. ఈ భాగంలో అరుణాచల క్షేత్రంలో శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరుని ఆలయం యొక్క మహాశక్తిని, వైభవోపేతమైన విశిష్టతను ఇప్పుడు దర్శించుకుందాం. తమిళనాడులోని మహిమాన్వితమైన దేవాలయాలు విభిన్నమైనవి, విలక్షణమైనవి. ఈ ఆలయాలు అసమాన శిల్ప నిర్మాణ కళా సంపన్నాలు. ఈ ఆలయాల విస్తృతి, వైభవమే వేరు. అసలు అరుణాచల క్షేత్ర ప్రాశస్యమే ఎంతో అపారమైనది. అరుణాచల క్షేత్రంలో ప్రవేశించిన వారికి 2668 అడుగుల ఎత్తులో మహామహిమాన్వితమైన అరుణగిరికి సమీపంలో 85 మీటర్ల ఎత్తు 11 అంతస్తుల రాజగోపురం కలిగిన అరుణాచలేశ్వరుని ఆలయం ఎంతో అనిర్వచనీయమైనది. అరుణాచలేశ్వర ఆలయాన్ని మొదట స్వయంగా విశ్వకర్మే నిర్మించారని అరుణాచల పురాణంలో పేర్కొనబడి ఉంది. ఇంతటి పరమపావనమైన అరుణాచలేశ్వరుని ఆలయం 24 ఎకరాల విస్తీర్ణంలో నెలకొని అత్యంత వైభవంగా ఇప్పటికీ విరాజిల్లుతోంది. వాస్తు, శిల్ప, నిర్మాణ, శాస్త్ర సూత్రాల పరంగా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. గర్భాలయం, ముఖమండపం, 1000 స్తంభాల మండపం, 100 స్తంభాల మండపం, వైభవోపేతమైన చరిత్ర కలిగిన గోపురాలు, విమానాలు, విశాల మండపాలకు నిలయం అరుణాచలేశ్వరుని ఆలయం. ఈ ఆలయం ఆవరణలో 9 ఎత్తైన గోపురాలు, 9 పెద్ద విమానాలు, అనేక గొప్ప గొప్ప మండపాలు ఉన్నాయి. శిల్పకళలతో వెల్లివిరిసే మనోహర చిత్రాకృతులతో కూడిన అద్భుతమైన స్తంభాలు, అలంకారాలతో కూడిన ఈ మండపాల శోభ వర్ణనాతీతం. ఈ ఆలయం వెలుపలి ప్రాకారం, ఉత్తర దక్షిణ గోడలు 1479 అడుగుల పొడవు, తూర్పు పడమర ప్రాకారపు గోడలు 700 అడుగుల పొడవు, 29 అడుగుల ఎత్తు కలిగి చాలా బలిష్టంగా నిర్మించబడ్డాయి. ప్రాకారములకు 4 వైపులా 4 ద్వారములు, వాటిపైన ఎత్తైన గోపురములు ఆలయం యొక్క గొప్పతనాన్ని, ఘనతను చాటుతున్నాయి. అరుణాచలేశ్వరుని ఆలయంలో అగ్నితత్వమైన శివలింగం ఎలా ఆవిర్భవించిందంటే, మొదట సర్వవ్యాపకమైన పరమచైతన్యమైన పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువుల మధ్య జ్యోతిస్తంభంగా ధనుర్మాస ఆరుద్ర నక్షత్రం రోజున ఆవిర్భవించారు. ఆ తరువాత బ్రహ్మ విష్ణువులు కోరిన మేరకు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి నిశరాత్రి సమయంలో పరమేశ్వరుడు శివలింగం నుండి రుద్రనామంతో వెలువడి బ్రహ్మాది దేవతలచే పూజించబడినదే మహాశివరాత్రి పర్వదినం. ఈ లింగోద్భవమే ప్రథమ లింగోద్భవం అని లింగ పురాణం, స్కాంద పురాణాలలో పేర్కొనబడి ఉంది. మహిమాన్వితమైన అరుణాచలేశ్వరుని ఆలయం జ్ఞానులకు, యోగులకు, మునులకు, మహాభక్త జనులకే కాకుండా అదృశ్య రూపంలో ఉన్న దేవతలకు నిత్యము ఆరాధనా యోగ్యమైన నిలయమని మహాత్ముల వాక్కు. ఎందరో మహాత్ములు, కవులు అరుణాచలేశ్వరుని ఆలయ విశిష్టత గురించి అత్యంత రమ్యమైన కీర్తనలు రచించి ఆ ప్రశస్తిని నలుదిక్కులా వ్యాపింపజేశారు. ఏ దేవాలయాలలోనైనా ప్రధానమూర్తి అయిన శివలింగం కొలువై ఉన్న గర్భాలయం నుండి మాడవీధి వరకు ప్రాకారాలను లెక్కిస్తారు. కానీ మనం మాడవీధి నుండి ప్రాకారాలను దాటుకుని చివరికి గర్భాలయం ముందుకు ప్రవేశిస్తున్నాం గనుక మనకు అర్థం అవ్వటం కొరకు ప్రాకారాలను మన నుండి లెక్కిస్తున్నాము. ఈ విషయాన్ని భక్తులందరూ
గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు అరుణాచలేశ్వరుని ఆలయానికి సంబంధించిన విశేషాలు, వివరాలు చాలామంది అనేక విధాలుగా ప్రస్తావించారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విశేషాలు, వైభవం అంతా శాస్త్ర గ్రంథాల ఆధారాలే కాకుండా మహాత్ముల, అనుభవజ్ఞుల వద్ద నుండి సేకరించిన వివరాలను పొందుపరిచి మీ ముందు ఉంచుతున్నాం. మొదటిగా మాడవీధులు అంటే ఏ ఆలయంలో అయినా పరమేశ్వరునికి ప్రతిరూపాలు ఉత్సవమూర్తుల రూపంలో ఉత్సవాల పర్వదినాలలో భక్తులను అనుగ్రహించటానికి వివిధ వాహనాలను అధిష్ఠించి ఆలయానికి నలువైపులా ఉన్న వీధులలో ఊరేగింపుగా వెళతారు. అలా పరమేశ్వరుడు ఉత్సవ ఊరేగింపుగా వెళ్ళే వీధులనే మాడవీధులు అంటారు. ఏ పురాతన దేవాలయానికైనా మాడవీధులు ఖచ్చితంగా ఉంటాయి. పరమ పవిత్రమైన అరుణాచలేశ్వరుని ఆలయ 4 మాడవీధులలో అనేక ఉపాలయాలు, 8 బలిపీఠాలు ఉన్నాయి. అంతేకాకుండా రాజేంద్ర చోళుని కాలమైన 11వ శతాబ్దంలో తిరువన్నామలైలో ఎందరో సంపన్నులైన నగరత్తార్లు ఉండేవారని, వారు అరుణాచలేశ్వరునికి ఆభరణాలు, ఆలయానికి వాహనాలను, అనేక సేవలను ఎంతో శ్రద్ధాభక్తులతో సమర్పించటం వల్ల వారి దాతృత్వం చరిత్రలో మిగిలిపోయేలా శాసనాల్లో పేర్కొనబడి ఉంది. ప్రస్తుత కాలంలో నగరత్తార్లు, దాతలు ఏర్పరిచిన కొన్ని మఠాలు కాలగర్భంలో కలిసిపోయిన కొన్ని మఠాలు మాత్రం ఇప్పటికీ అరుణాచలేశ్వర ఆలయానికి అనేక సహాయ సహకారాలను అందించడమే గాక అనేక మంది యాత్రికులకు సౌకర్యాలను కల్పించి ఇప్పటికీ వారి దాతృత్వాన్ని చాటుతూనే ఉన్నారు. శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వర ఆలయ రాజగోపురానికి మాడవీధిలో ముందుగా చక్రతీర్థం, ఆ తీర్థం ఒడ్డున శివాలయం నెలకొని ఉంది. ఆలయం చుట్టూ అత్యంత పవిత్రమైన పుష్కరిణిలలో ప్రతి భక్తుడు పుణ్యస్నానం ఆచరించి అధిష్టాన దైవాన్ని దర్శించుకోవాలనేది పురాతనమైన సాంప్రదాయం. మాడవీధులలో ప్రదక్షిణ ఆచరించేటప్పుడు మాడవీధికి ఎదురుగా ఉన్న చక్రతీర్థాన్ని, ఆ చక్రతీర్థ ఒడ్డున చక్రధానేశ్వరుని ఆలయాన్ని తప్పక దర్శించుకోవాలి. ఆ తరువాత 16 కాళ్ళ మండపం ముందు బలిపీఠం, అరుణాచలేశ్వరుని పెద్ద రథం, ఈ 8 బలిపీఠాలు 4 మాడవీధుల్లో ఉన్నాయి. అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే ఎడం వైపున అష్టదిక్పాలకులలో ఒకరైన ఇంద్రుడు ప్రతిష్ఠించి పూజించి అనుగ్రహం పొందిన ఇంద్రలింగాన్ని దర్శించుకుంటాం. సాక్షాత్తు ఇంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించి పూజించి అరుణాచలేశ్వరుని అనుగ్రహం పొందిన మహిమాన్వితమైన ఆలయం ఉంది. భక్తులందరూ మాడవీధుల్లో వచ్చేటప్పుడు ఇంద్రలింగాన్ని దర్శించుకుని ఆయన అనుగ్రహానికి కూడా పాత్రులవ్వాలని కోరుకుంటున్నాను. తిరువుడల్ వీధికి మొదటిగా జ్ఞానసిద్ధి వినాయకుని ఆలయం మహిమాన్వితంగా కొనియాడబడి ఉంది. 4 మాడవీధులలో ఉన్న వినాయకుని ఆలయాలలో వివిధ నామాలతో కొలువై ఉన్న గణపతులను కూడా దర్శించుకుని వినాయకుని అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుకుంటున్నాను. జ్ఞానసిద్ధి వినాయకుని ఆలయం, దాని ప్రక్కనే కొలువైన 2వ బలిపీఠం. శతాబ్దాల కాలం నుంచి అనేక మంది దాతృత్వం కలిగిన దాతలు, నగరత్తార్లు మాడవీధులలో యాత్రికుల సౌకర్యార్థం అనేక మఠాలను స్థాపించారు. శివకాశి నాడార్ మఠం, నాడార్ మఠం, నాటుకోటై నగరత్తారు స్థాపించిన ఓయా మఠం ఉన్నాయి. ఈ మఠం పేరు ఓయా మఠం. ఓయా అంటే ఎల్లప్పుడూ, ఏ మహోత్సవానికి ఏ యాత్రికులు వచ్చినా 24 గంటలు అన్న సంతర్పణలు చేస్తూ వారి దాతృత్వాన్ని ఇప్పటికీ చాటుకుని, వీరు 11వ శతాబ్దం నుండి రాజేంద్ర చోళుని కాలంలో ఉన్న నగరత్తార్లు అంటారు. వీరి
గురించి అరుణాచలేశ్వరుని ఆలయంలో శిలాశాసనాల్లో కూడా పేర్కొనబడింది. తిరువుడల్ వీధిలో శివగామి సుందరి సమేత చిదంబరేశ్వర ఆలయం, కర్పక వినాయకుని ఆలయం, బలిపీఠం, వెల్లై వినాయకుని ఆలయం ఉన్నాయి. మాడవీధులలో తిరువుడల్ వీధిలో చివరిగా వృద్ధ నాడార్ మఠం ఉంది. వీరు అరుణాచలేశ్వరుని దర్శనానికి వచ్చే యాత్రికులకు అనేక సౌకర్యాలు కల్పించి వారి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. పడమర వీధిలో ద్రౌపది అమ్మన ఆలయం, బలిపీఠం ఉన్నాయి. ఆ తరువాత పెయి గోపురానికి వెళ్ళేటప్పుడు కుడివైపున ముందుగా ఉన్న వినాయకుని ఆలయం పైన జ్ఞాన సంబంధర్, అప్పర్, సుందరుడు, మాణిక్యవాచకర్ కొలువై ఉన్నారు. తరువాత పెయి గోపురం, దీనినే మేల్ గోపురం అని, మేల్ అంటే పడమటి గోపురంగా వ్యవహరిస్తూ ఉండగా కాలక్రమేణా పెయి గోపురంగా రూపాంతరం చెందింది. ఈ గోపురంపై పరమేశ్వరుని రూపాలైన అనేక శిల్పాలు అత్యద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి. ఈ పడమర గోపురం శిల్పకళా నైపుణ్యం కలిగి 9 కలశాలు 7 అంతస్తులతో విరాజిల్లుతోంది. అరుణాచలేశ్వర ఆలయ మాడవీధులలో పడమర వైపున పేగోపురం ఎదురుగా మరో బలిపీఠం ఉంది. భక్తులు దీన్ని కూడా గమనించాలని ప్రార్థిస్తున్నారు. తర్వాత పెద్ద వీధిలో అరుణాచలేశ్వర ఆలయ మాడవీధులలో మరొక బలిపీఠం, ఇది ఉత్తర దిక్కు బలిపీఠం. ఇది పడమటి వీధి నుంచి ఉత్తర వీధికి తిరిగిన తర్వాత బలిపీఠం పక్కనే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయం, చాలా పురాతనమైన ఆలయం ఉంది. దీన్ని కూడా గమనించి భక్తులందరూ దర్శించుకుని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని కోరుకుంటున్నాను. అరుణాచలేశ్వర ఆలయ మాడవీధుల్లో కుబేర వినాయకుని ఆలయం ముందర 7వ బలిపీఠం ఉంది. చాలా పూర్వమైన ఈ సత్రంలో అనేక మంది యాత్రికులకు అనేక సదుపాయాలు కల్పించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. భక్తులందరూ సాధుకల అన్నసత్రం ఉందని గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. దయచేసి ఈ మాడవీధుల్లో ఉన్న అష్టబలిపీఠాలు కూడా ఒక్కసారి నమస్కరించుకుని ఆ తరువాత కారైకుడి నగరత్తార్ మఠం, మేక అన్న సత్రం, అరుణాచలేశ్వర ఆలయ మాడవీధిలో చివరిగా అన్న మేక సత్రం అని పెద్ద మఠం ఉంది. 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళుని కాలం నుంచి అరుణాచలేశ్వర ఆలయానికి అతిపెద్దదైన వెండి వృషభ వాహనాన్ని సమర్పించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇప్పటికీ అనేక మఠాలు కాలగర్భంలో కలిసిపోయిన ఈ మఠాన్ని నిర్వహించే అలగప్పనయ్య ఎంతో ఉదార స్వభావంతో అరుణాచలేశ్వర ఆలయాన్ని సందర్శించే యాత్రికులకి ఎప్పుడు వచ్చినా ఏ సమయంలో వచ్చినా అనేక సౌకర్యాలను కల్పించటమే కాక అన్న సమర్పణ చేసే విధానాన్ని ప్రశంసించకుండా ఉండలేము. ఈ ప్రధాన ద్వారం చెట్టినాడు వర్క్ అంటారు. ఈ వర్క్ కాలగర్భంలో కలిసిపోయింది. ఇంకా ఈ మఠంలో చెక్కు చెదరకుండా ఈ ప్రధాన ద్వారం ఉండటం మనందరి అదృష్టం. మహిమాన్వితమైన అరుణాచలేశ్వర ఆలయ మాడవీధులలో చివరిగా పంచరథాలు కొలువైన రాజగోపురం ముందు తేరు అడి మునీశ్వరని ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఎప్పుడైతే రథాలు ఊరేగింపుగా వెళ్తాయో మొదటిగా
ఆ మునీశ్వరుని అనుమతి తీసుకుని ఆయనకి పూజ అలంకారాలు నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాతే రథాలని పంచరథాలను ఊరేగింపుగా తీసుకెళ్లే సాంప్రదాయం అరుణాచలేశ్వర ఆలయంలో ఉంది. వీటన్నిటినీ దర్శించుకుని రాజగోపురం ముందు ఉన్న 16 కాళ్ల మండపాన్ని చేరుకోగానే మాడవీధి ప్రదక్షిణ పూర్తవుతుంది. మహాశ్రేష్టమైన అరుణాచలేశ్వర ఆలయ మాడవీధులను ఇప్పటి వరకు సందర్శించుకున్నాం. చివరిగా రాజగోపురం నుంచి ఉత్సవమూర్తులు ఏ వీధులలో అయితే విహరించి భక్తులను అనుగ్రహిస్తారో ఆ వీధులనే మాడవీధులు అంటారు. ఇప్పటి వరకు 7 ప్రాకారాలు కలిగిన మహిమాన్వితమైన అరుణాచలేశ్వర ఆలయ మాడవీధులను దర్శించుకున్నాం. మీకు ఇదంతా ఎందుకు వివరిస్తున్నామంటే 1వ శతాబ్దం నుండి అనేక మంది మహాత్ములు, జ్ఞానులు, యాత్రికులు, భక్తులు, సాధకులు, సాధువులు అరుణాచలేశ్వరుని ఆలయ మాడవీధులలో ఊరేగింపుగా వచ్చే అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరుణ్ణి కోటాను కోట్ల మంది భక్తులు ఆర్తితో దర్శించుకుని అరుణాచలేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఎన్నో శతాబ్దాల నుండి మాడవీధులలో ఊరేగింపుగా వస్తున్న అరుణాచలేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలను హృదయంలో నింపుకుని పదిలపరుచుకుని ఎంతోమంది మహాత్ములు పాదస్పర్శతో పునీతమైన ఈ మాడవీధులను ఒక్కసారి దర్శించిన స్పృశించిన వారికి కలిగే అనుగ్రహం మాటలతో వర్ణింపలేనిది. అందువల్ల ప్రతి భక్తుడు అరుణగిరి ప్రదక్షిణ ఆచరించలేని వారు, ఆచరించేవారు అరుణాచలేశ్వర ఆలయ మాడవీధులు కూడా ప్రదక్షించి పునీతులవ్వాలని సవినయంగా కోరుకుంటున్నాను. వచ్చే భాగంలో పరమ పవిత్రమైన అరుణాచలేశ్వరుని ఆలయ రాజగోపుర వీధిని మరింత వివరంగా దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల.